యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్ ఆర్ ఈవెన్ యాజ్ ఇవాళ వంశీ గారు ఈ ద హోల్ ఇండస్ట్రీ ఐజ్ కదా, ఆడియన్స్ ఐజ్ కూడా ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన బన్నీ వాస్ వీళ్ళు కొంటే ఇది హిట్ అని ఆ పాయింట్కి వస్తాను. అది ఎనీవే. సో అలాగా దట్స్ ఇట్, అంతే. ఇంకా దాంట్లో ఉంది. అండ్ శివాని గారి గురించి మాట్లాడతాం. మీరు లిటిల్ హార్ట్స్ ఒకటేను ఇంకో సినిమా చేస్తారు అంబాజీపేట, రెండు చాలా బాగున్నాయండి. ఆనెస్ట్లీ నేను మిమ్మల్ని అంటే మలయాళం అమ్మాయి అనుకున్నాను, నేను తెలుగు అమ్మాయిలు మలయాళంలో ఒకలా ఉంటారు కదా ఆల్మోస్ట్ అనుకున్నాను. కానీ తర్వాత లిటిల్ హార్ట్స్ చేసిన తర్వాత ఆ హీరోతో మాట్లాడుతున్నప్పుడు మీరు తెలుగు అమ్మాయిని తెలిసిందే, చాలా బాగా చేసిన అమ్మాయి, మీరు చాలా బాగా చేస్తారు, యాక్ట్ చేస్తారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. న్యూ స్టార్ అండ్ న్యూ క్రష్ అనుకోవచ్చు తెలుగులో ఈ అమ్మాయిని. నిజంగా చాలా బాగుంది. అంటే పెద్ద వాళ్ళు పక్కన పెడితే, వాళ్ళు సీనియర్స్ పక్కన పెడితే, యంగ్ జనరేషన్లో మీరు కొత్త యాక్ట్రెస్ శివాని నాగారం, నైస్ నేమ్ అండి. సో చెప్పండి ఈ సినిమా గురించి, మీ ఏదో రెండు ముక్కలు చెప్పండి సినిమా గురించి. రెగ్యులర్ చెప్పేది సినిమా గురించి. సో కొత్తగా చెప్పేది ఏంటంటే, మీకు లిటిల్ హార్ట్స్లో మీకన్నా చిన్న పిల్లని ప్రేమించారు కాబట్టి 3 years యంగ్ పిల్లని, 2 years యంగ్ లవ్లో పడ్డారు కదా. రియల్ లైఫ్లో ఎవరైనా లవ్లో పడ్డారా? ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అలాగే మిమ్మల్ని? అలా ఒక్కసారి ట్యూషన్లో ఆల్మోస్ట్ చెప్పనా ఇగో నేనే సుహాస్ చెప్పాను, అమ్మాయి గారు బాయ్ ఫ్రెండ్ ఉండరు అన్న చాలా మంచిగా చెప్పారు. కాదా? ట్యూషన్ చూసా ట్యూషన్ ఉంటారు ఇవాళ రేపు అందరూ. మా తమ్ముడు ఏజ్ అబ్బాయి ఒకడు వచ్చి చాక్లెట్ ఇచ్చి అక్క ఐ లవ్ యూ అని చెప్పాడు సార్, అంతే. చెప్పండి సుహాస్, ఇవాళ రేపు అమ్మాయి స్కూల్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ వస్తారా? నువ్వు నమ్మట్లేదు. చెప్పు శివాని. సార్ వాడు నా తమ్ముడు లాంటి వాడని చెప్పాను సార్ వాడికి. పెళ్ళిదే చెప్పలేదు, సారీ. అవును సార్. అవునా? ఇంట్రెస్టింగ్. అంతే కదా. గుడ్. అది కాకుండా ఇంకైనా నీకు మెయిల్ క్రష్ ఇస్తున్నారా కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎక్కడ ఉన్నారా అని జనరల్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం మాట్లాడుతుంది, ఇండస్ట్రీ కూడా అన్ని గురించి తెలియాలి కాబట్టి అడుగుతున్నాను అంతే. జస్ట్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి. చెప్పు. అంటే చిన్నప్పుడు మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం ఉండదు సార్. పెద్దగా మారిపోయిందా? అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయాయి సార్. సో పెళ్ళి అయిపోతే ఏంటి? నాకు రాశి కన్నా ఇంకా పెద్ద ఫ్యాన్ మరి ఇప్పుడు కూడా నేను. ఆవిడ పెళ్ళి అయిందా సార్? అవలేదు. అయితే పెళ్ళి అవుతుంది అయినా నా ఫ్యాన్ నాకైంది. సో వాట్? నాకైంది. అమ్మాయికి నేను పెద్ద క్రష్ అమ్మాయి అంటే నాకు. సో వాట్? చెప్పండి. అది మారిపోతుందా? మరి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు ఎవరు లేదు. ఎందుకంటే మీరు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ ట్యాక్స్ చేయాలి కాబట్టి. థ్యాంక్ యూ. చెప్పండి. మీదే ఊరు? మీది హైదరాబాద్ సార్. హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను ఎంఏ మాస్ కామ్ చేశాను సార్. ఓ గుడ్, నైస్. వెరీ. ఇప్పుడు ఆయన గురించి మీకు ఏమైనా ఒక సీక్రెట్ తెలిసి చెప్పండి. చెప్పు. మొహాట్ పడుతున్నట్టు ఉందా సార్? మళ్ళీ మాట్లాడారు సార్, అలుగుతాడు సార్ మళ్ళీ. ఏం లేదు సార్, ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. నిజంగా బాగా పాడతాడు. కానీ బయట అలా చెప్పకు, బయట ఎందుకు చెప్తున్నావు? నేను ఏదో ఊటికి అంటే ఏదైనా కార్లో షూట్కి వెళ్తున్నప్పుడు హమ్ చేస్తూ ఉంటాడు సార్. ఎంత బాగా పాడుతున్నావు అంటే బయట అలా చెప్పకు, నవ్వుతారు, ఇలా అంటారు సార్. కానీ ఈజ్ అ వెరీ గుడ్ సింగర్ సార్. సరే, ఇప్పుడున్న పరిస్థితులు మేము ధైర్యం చేయలేము. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బాగా పాడతాడు సార్. సరే, ఓకే, సారీ. సరే కాదు, ఒక పాట పాడతావా? యమహా నగరి చాలా బాగా పాడతాడు. చిన్న 2 లైన్లు పాడతావా? లేదన్నా సార్. అన్న నేను సార్ చిరంజీవి గారి సాంగ్ చిన్న చూడు, నోట్లోంచి పలకడం కూడా మనం పుట్టాలి. ఆలోచించు. అసలు నేను ఏం చేశాను? నిన్న చిరంజీవి గారు పాడటం ఇష్టం లేదా? ఓహో, అలా జస్ట్ అసలు అన్న మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే చెప్పాను కదన్నా నా పరిస్థితి. ఒంట్లో వాళ్ళ హమ్ చేయడం కూడా బాధ అసలు. నో ప్రాబ్లం, మరి ఇంటర్వ్యూలో కలుద్దాం సార్. అంత మంచి పోతే. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి సీక్రెట్స్ తెలిసి చెప్పు. ఒకటి తెలుసు అన్న, చాలా తెలుసు అన్న. ఒకటి చెప్పు. ఒకటంటే మరి అది చెప్పాను. అది అమ్మాయికి కెరియర్కి భంగం లేదంటే చెప్పు. కెరియర్ భంగం లేదు అంటే చెప్పు. ఓకే ఓకే. అంటే హర్ట్ అవ్వకుండా. తను మ్యూజిక్ టీచర్ అన్న, చిన్నపిల్లలకి మ్యూజిక్ నేర్పిస్తుంది. అవునా? నేను గిటార్ నేర్పిస్తారా? సంగీతం సార్. ఓ సంగీతం. ఓకే. తిను వీళ్ళ తమ్ముడు కలిసి ఇప్పుడు స్టార్టింగ్లో కదా పాకెట్ మనీ గిటార్, వాళ్ళ తమ్ముడు మంచి గిటార్ ప్లేయర్ అన్న. ఓ నేను ఫ్లోలో అన్న గిటార్ తిను సింగర్ చేస్తూ ఇంట్లో డబ్బులు అడగకుండా వీళ్ళే సంపాదించుకునే వాళ్ళు.
వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి దాని గురించి ఒక 2 minutes చెప్పండి. సో సార్ నా కాలేజ్ అయిపోయిన తర్వాత తమ్ముడు ఇంకా చదువుతున్నాడు సార్ అప్పుడు. సో మేము నార్మల్గా ఆన్లైన్ నేర్చుకొని, అంటే మేమే నార్మల్ పాటలన్నీ సినిమా పాటలన్నీ నేర్చుకొని హౌస్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, లేదంటే లైవ్ బ్యాండ్స్ అలా అవుతుంటాయి కదా సార్, అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఏదైనా ఈవెంట్స్ అయినా, ఎవరిదైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా అలా హోస్ట్ చేసినప్పుడు మేము వెళ్ళి పాడేవాళ్ళం. 60 years బర్త్డే అలా వెళ్ళి అలా మాకు పాకెట్ మనీ వచ్చేది, సగం సగం పంచుకునేవాళ్ళం. సో ఒక చిన్న లైన్ అని పాడగలరా? జస్ట్ ఫర్ ఫన్, ఇంట్రెస్ట్ ఉంటే, నచ్చితే. ఈరోజు మార్నింగ్ పాడిన పాట పాడొచ్చు. నేను పాడానంటే అదొక్కటి ఇష్టం కానీ నువ్వు పాడొచ్చు. అది జస్ట్ అది చిన్న బిట్ పాడొచ్చు అదే. కల్లో లిరిక్స్ వచ్చా? నాకు లిరిక్స్ ప్రాబ్లం సార్, నా బాధ అంతా అదే సార్, అందుకే నేను అడగొద్దు అంటుంటాను. బట్ సార్ నేను పొద్దున పాడిన సాంగ్ పాడతాను సార్. సొగసు చూడతరమా, అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ, మనసు నాపతరమా, రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ, నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలో గెవేలా. అది పాట విషయంలో ఈ పాట పాడుతుంది వాడు అక్కాయిలో సొగసు చూడతారమ్మా అనే సినిమాకి నరేష్ గారు హీరో, అవునా కదా సార్? అవును. ఎలా గుర్తొచ్చింది సరే? సార్ ఫేస్ మీదకే కెమెరా ఫోకస్ అది సూపర్. సొగసు చూడతరమా, అదే కదా, చాలా మంచి హిట్ సినిమా అది. అంటే అది కూడా, అంటే ఎప్పుడు కూడా సొగసు చూడతరమా తీసుకోండి, 4 స్తంభాలను తీసుకోండి, యు టేక్ ఎనీ సబ్జెక్ట్, ఒక బోల్డ్ థీమ్ని కరెక్ట్గా అందంగా చెప్పగలిగినప్పుడు ఆ సినిమా క్లిక్ అవుతుంది. ఇది కూడా అదే. ఓకే. ఒక బోల్డ్గా ఒక మంచి థీమ్ తీసుకొని ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ అయితే ఒక బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్టే హే భగవాన్. ఈ సినిమా చాలా ప్రామిసింగ్ ఉన్నాయి, పోస్టర్స్ కానీ టీజర్ కానీ, గ్యారెంటీ హిట్ అవుతుంది. పైగా ఈ మధ్యకాలంలో వంశీ నందిపాటి గారు, బన్నీవాసి గారు సినిమా కొంటే హిట్ అంటది. అదే మరి ఇంకా వాళ్ళు ఏంటంటే 304 సినిమాలు చూసి టైడ్ అయిపోయి నాకు ఫోన్ చేస్తారు, సార్ నాకు సినిమా ఉందండి వంశీ గారిని మాడతారంటే, నేను ఎలా మాడతాను సార్ మీకు తెలుసు కదంటే, వంశీ గారికి ఎలా కడతారు అన్న ప్లీజ్ అన్న, మీరు ఎవరు వాళ్ళు ఎవరు నాకు కూడా తెలియదు, నా నెంబర్ తీసుకుంది సార్ కొంచెం వంశీ గారు సినిమా చూడమని చెప్తారంటే, అరే ఎలా చూస్తారు భయ, మీరు వేరే కాంటాక్ట్ వెళ్ళండి, బిజినెస్ పరంగా నాకు సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ అంటే, సార్ ప్లీజ్ సార్ చిన్న చాలా బాగుంటుంది సార్ అన్నమాట. అంటే ఈయన ఫోన్ చేసి అన్న ఎవరు ఫోన్ చేస్తారంటే, అన్న రోజు సినిమా చూస్తున్నానన్న, నా జడ్జిమెంట్ పోతుందన్న. అంటే ఇవాళ రేపు బన్నీవాసి గారు నా వంశీ నందిపాటి సినిమా కొంటే హిట్ అన్న అంటే జడ్జిమెంట్ చాలా బాగుంటుంది అని ఫీలింగ్ ఉన్నారు కదా. ఏ రేంజ్కి వెళ్ళిందండి ఆఖరికి సినిమా హీరోకి ఫ్యాన్స్ లేరు, హీరోయిన్ ఫ్యాన్స్ లేరు, వంశీ నందిపాటి గారికి ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో. జీ ఇంకా మీకు తెలుసు ఈ మధ్య వంశీ నందిపాటి గారికి వాస్తవం వచ్చేసారా, ఈ మధ్య స్టేజ్ మీద మరి సార్ అది డబుల్ బెడ్ పెట్టించుకోవాలి మనకు తెలియదు. హీరోయిన్ స్టేజ్ మీద హీరోయిన్స్ ఐ లవ్ యూ సార్ మీరు అంటే నాకు ఇష్టం పెద్ద ఫ్యాన్ అని చెప్తే హీరోయిన్స్ అంటే ఏ ప్రొడ్యూసర్ గారు చెప్పండి మీకు మా స్టేజ్ మీద ఒక హీరోయిన్ వచ్చి వంశీ గారు మీ పెద్ద ఫ్యాన్ అండి మీరు చాలా బాగుంటారు నేను పెద్ద గ్రే అని చెప్పర్లేదు. ఎలా సార్ గుడ్ లుకింగ్ యంగ్ చేస్తున్నారు, గుడ్ తీస్తున్నప్పుడు ఐ లవ్ యూ అంటే అంతేగా మరి మరి అంటే ఎలా అంటే ఒక